ఏదో ఆయుధంలా కనిపిస్తుంది. గొప్పదీసి నన్నేమన్నా ప్లాన్ చేస్తున్నారా? లేదు లేదు లేదు, మమ్మీ రిటర్న్స్ అంటే నా మమ్మీ రిటర్న్ వచ్చింది మళ్ళా. మీ మమ్మీ రిటర్న్ ఎక్కడ వచ్చింది? ఊర్లోనే కదరా ఉంది. ఆంటీతో నిన్నేగా మాట్లాడేది. లాస్ట్ టైం మమ్మీ అని చెప్పిన చూడు, చిన్న దయ్యం వచ్చింది వచ్చింది. హాయ్ చెప్పు ఒకసారి. మళ్ళీ నువ్వు మమ్మీ హాయ్ చెప్పండి ఫస్ట్. ఫీల్ అవుతుంది. పోయి మెంటల్ కొడుతావు నాకెందుకు. హాయ్ లేకపోతే అంటే దీంట్లోనే ఈ రెసిపీ చేయమని చెప్పింది మమ్మీ. మమ్మీ అన్నీ చెప్తుంది, వంట చేయమని చెప్పట్లేదా? అదేదో డబుల్ ట్రబుల్ అట్లా స్టార్ట్ చేయమంటారు మరి. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ సెగ్మెంట్, డబుల్ ట్రబుల్. సో ఈ రోజు ఏం చేయబోతున్నావు కాంతం? స్వీట్ పొటాటో ఆల్మండ్ సూప్. ఓకే, స్వీట్ పొటాటో ఆల్మండ్ సూప్ అంటే చాలా ప్రోటీన్ హై అనిపిస్తుందిరా. మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? చేద్దాం మేడం. ఫస్ట్ మనం కూడా ఆకలేసేస్తుంది. మిక్సీ పట్టుకోవాలి. ఇది నేను రాత్రి నానబెట్టుకున్నా మేడం. మీరు రెగ్యులర్ గా నానబెడతారు కదా? అవును, బాదం పప్పు రాత్రి పూట నానబెట్టి పొద్దున పూట తింటాను. ఎందుకంటే లేడీస్ కి నానబెట్టి తిన్న బాదం పప్పు చాలా ఐరన్ ఇస్తుంది అండ్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. మెన్స్ట్రువల్ సైకిల్ అవుతూ ఉంటది కదా, వాళ్ళకి స్ట్రెంత్ రావాలి అని అంటే ఇలా నానబెట్టిన బాదం తినాలని చిన్న ఉన్నప్పుడు అలా అలవాటు చేశారు. నేను మాత్రం అప్పుడప్పుడు తింటూ ఉంటాను. దీంట్లో ఒక 3 గ్లాస్ పోసుకున్నాం. 3 గ్లాసెస్ 3 గ్లాస్ వాటర్ పోసుకొని. ఓకే, అంటే సూప్ కోసం మనం రెడీ చేస్తున్నాం. సో ఓన్లీ వాటర్ వేసేసి మిక్సీకి వేసేస్తున్నాం. మిక్సీ పట్టినాక ఒక మిల్క్ లెక్క తయారైతుంది, దాన్నే ఆల్మండ్ మిల్క్ అంటారు. ఓ అవును కాంతం, బయట ఆల్మండ్ మిల్క్ చాలా డబ్బులు పెట్టి కొంటూ ఉంటాము. అది ఈజీగా ఇలా ఇంట్లో చేసేసుకుంటే అయిపోతుంది. అయితే అదే ఇది. ఓ రాత్రి నానబెట్టి మిక్సీకి వేసేసుకుంటే దాన్ని ఆల్మండ్ మిల్క్ అంటారు. ఏదో ఇంటర్వ్యూలో వాటిలో అనుష్క శర్మ కూడా చెప్పింది, తను ఆల్మండ్ మిల్క్ ఇంట్లో ఇలానే ప్రిపేర్ చేసుకుంటానని. ఇప్పుడు దీంట్లో స్వీట్ పొటాటో చేసి మిక్స్ పట్టాలి. ఓ ఆల్రెడీ ఉడకబెట్టుకున్న స్వీట్ పొటాటో మళ్ళీ ఇందులో వేస్తున్నాం. ఎంత వేస్తున్నాం స్వీట్ పొటాటో? ఇది ఒక 2 మేడం పెద్దవి. ఓకే, ఫస్ట్ వేసుకున్నాను బాదం ఉంటది కదా, అవి నలగవు కాబట్టి అందుకే ఇవి సెకండ్ వేసుకుంటాం. సో మళ్ళీ మిక్సీకి వేయాలా? హే కాంతం, వా రెడీ అయింది మేడం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేయాలా? సో నెయ్యి ఎంత వేయాలరా? 1 టేబుల్ స్పూన్. దీంట్లో మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు మొత్తం దీంట్లో వేసుకోవాలి. ఇది మంచి ప్రోటీన్ కాబట్టి బాగుంది. కాంతం, ఆల్రెడీ హాఫ్ పాస్ అయిపోయావురా నువ్వు. ఎంత బాగుందో తెలుసా? సగం పాస్ అవుతుంది మేడం. దీంట్లో ఇంకా ఈ విషయాలు తెలిసినాయి అంటే మీరు ఫుల్ పాస్ అయినా చెప్తారు. ఎట్లా? దీంట్లో ప్రోటీన్ ఉంటది, ఫైబర్ ఉంటది, చాలా విటమిన్స్ ఉంటాయి. సో ఇందులో ప్రోటీన్, ఫైబర్ ఇవన్నీ ఉన్నాయి అండ్ ఇంకా చాలా న్యూట్రిషియస్ గా అనిపిస్తుంది. సో ఈ సూప్ రెగ్యులర్ గా నాకు తెలిసి ఈవినింగ్ టైమ్స్, డిన్నర్ టైమ్స్, బిఫోర్ హ్యావింగ్ ఫుడ్, లేదంటే ఎర్లీ మార్నింగ్ కూడా లైట్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తీసుకోవచ్చు. అప్ప సూప్ లాగా కాకుండా థిక్ పేస్ట్ ని కూడా మేబీ మనం అలా డ్రైవ్ చేస్తూ టైం లేనప్పుడు తినుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. మేబీ పొటాటో ఉంది కాబట్టి కంప్లీట్ గా బ్రేక్ఫాస్ట్ ఫుల్ మీల్ లాగా కూడా దీన్ని రీప్లేస్ చేసుకోవచ్చు. డైట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, మేబీ వాళ్ళకి పేస్ట్ పర్ఫెక్ట్ ఉంటది. నాకైతే చిన్నపిల్లలకి తినిపించాలనిపిస్తుంది ఈ సూప్. అంటే చూడడానికి అట్లే ఉంటది కానీ టేస్ట్ కూడా మస్తు ఉంటుంది మేడం. అవును, నేను ఆల్రెడీ కొద్ది తినేసాయి కదా దొంగ, మిక్సీలో తినేసాయి కొద్దిగా. మమ్మీ చెప్పింది ఆల్రెడీ నువ్వు పెద్ద దొంగ అని. సో అసలు ఈ మమ్మీకి నీకు పరిచయం ఎలా జరిగిందిరా? అంటే మొన్న లాస్ట్ టైం చెప్పినా కదా, ఒక దయ్యం సినిమా చూస్తా అంటే పక్కన వచ్చి కూర్చున్నది. ఆ సినిమా ఇద్దరికి నచ్చి ఇద్దరికి పరిచయం అయ్యి బాధలు షేర్ చేసుకుని ఒక బాడీ రెంట్ కోసం అని అడిగింది. ఆ బాడీ వేరే కాడ రెంట్ దొరికిందట, కాకపోతే రెంట్ ఎక్కువ అడిగిరాట. నేను కాదు కదా. మీరు కాదు మేడం, రండి మేడం. నాకు నా బాడీలోనే స్పేస్ లేదు, ఇంకెవరికి ఇవ్వలేనురా నేను. మమ్మీ ఉందని చెప్పినప్పుడు కొంచెం మర్యాదగా మాట్లాడాలి కదా. ఈ ఒక్కరోజు కొంచెం నన్ను పట్టివా మమ్మీకి? మీరు వచ్చి మంచి మర్యాదగా మాట్లాడండి, కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి. ఎవరికి? నాకు, మా మమ్మీకి, ఇద్దరికి రెస్పెక్ట్ ఇవ్వాలి. మమ్మీకి ఓకేరా, నీకు కూడానా? మిమ్మల్ని పట్టేయాలా? మరి రండి, చెప్పినట్టు వినండి. ఏంట్రా నన్ను ఇంత కంట్రోల్లో పెడుతున్నావు? ఏంట్రానా? కాంతం గారు. ఏంటి కాంతం గారు? నెక్స్ట్ ఏం చేయాలి? ఇట్లా వీలైతే చేతులు కట్టుకోవాలి. మమ్మీ, కాంతం గారు ఇది తీసుకుందంట్లే. అదేంటిదో పేరు చెప్పాలకు. పెప్పర్ పౌడర్ రా. రా, పెప్పర్ పౌడర్ కాంతం గారు. ఓకే, వెరీ గుడ్. ఎంత వేయాలి? అది కూడా నేనే చెప్పాలా? 2 స్పూన్స్ అయితే. నెక్స్ట్ ఇదేంటండి? ఇలాచి పౌడర్. ఎంత వేయాలి? 1/2 టీ స్పూన్. కాంతం గారు, అన్ని చేసాము కానీ అందులో ఉప్పు వేయలేదండి. అది చెప్పలేదా మీ మమ్మీ? షుగర్ లో వేసుకుందామని. ఇదే కదండి. అంటే ఇప్పుడు ఆర్డర్ బై ఆర్డర్ ఉంటది కదా, ఇప్పుడు దీని తర్వాత ఉప్పే కదా వేసేది. ఎందుకు అంత తొందర పడతావు? మమ్మీకి చెప్పాలా? ఉల్టా పల్టా చేసిన ఒప్పుకోవచ్చు కదరా. ఒక పని రాదు, బాట రాదు. ఏంట్రా నువ్వు? రానా? రాయింది మేడం. మేడం ఎందుకంటానా? రాయింది. మమ్మీ ఉన్నంత వరకు నాదే రాజ్యం. ఇది ఇలాగ మొత్తం నా కంట్రోల్లో ఉంటుంది. సరేనా? చెప్పింది ఫస్ట్ కొంచెం ఉప్పై వేడెక్కుతాను మొత్తం.
ఏడిపిస్తున్నావు కాంతం అమ్మగారిని. నువ్వు మా అమ్మకు ప్రామిస్ చేసావు నన్ను దేవతలా ఏంజిల్ లా చూసుకుంటానని. మా మీకు కూడా ప్రామిస్ చేసిన ఒక బాడీ ఇప్పిస్తాను. అయినా మీరు ఒకప్పుడు బాగుండేవాళ్ళు, కానీ ఇప్పుడు మరీ కఠినంగా మారారు. అందుకే ఆ బాడీ ఏదో ఇచ్చేద్దామని. వద్దు కాంతం, నేను ఉప్పేస్తా కావాలంటే ఎంత వేయాలి? చిటికడేయండి కొంచెం. చాలు. అదేంటంటే స్వీట్నెస్ ని కొంచెం కట్ అవుతుంది అన్నట్టు. కొద్దిగానే ఉప్పేసుకున్నాం. రెడీ అయినట్టుంది కాంతం. రెడీ అయినట్టు కాదు, రెడీ అయింది. డిష్ అవుట్ చేయాలా? డిష్ అది తీసుకురాపో ప్లేటు. అరే ఏకవచనంతో మాట్లాడుతున్నారా? కానీ అది ప్లేట్ కాదు, బౌల్ రా. బౌల్ అయితే బౌలే కానీ రా తీసే ఫస్ట్ నువ్వు. ఆ మమ్మీ ఉన్నంత వరకే రా, తర్వాత నువ్వు ఉండవా? నేను లేపేస్తాగా నేను చంద్రముఖి లాగే. మమ్మీ లేకపోతుంది నిన్ను. గుడ్లు మిట్టుకెళ్తానండి, పోయి బౌల్ తీసుకురాపో. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుందనే సామెత విన్నవారా? అవును మేడం, రేపు మీకు వస్తుంది. అది గుర్తుపెట్టుకున్నావు కదా, ఈ రోజు నీది రేపు నాది. అంటే మీరు కుక్క అన్నట్ట? ఇద్దరం కుక్కలమే అన్నట్టు. ఈ రోజు నాకు వచ్చిందని నేను చెప్పలేదు. నేను రేపు మీకు వస్తుందని చెప్పిన. అదే ఆ రోజు చెప్తారా నీ సంగతి. సరే కానీ ఇప్పుడు నీకు బ్రేక్ కావాలన్నా వద్దా? కావాలరా. డిష్ అవుట్ చేసి బ్రేక్ చెప్పు. స్వీట్ పొటాటో ఆల్మండ్ సూప్ రెడీగా అయిపోయింది. సో లెట్స్ స్టార్ట్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్, గెస్ట్ దేవో భవ. ఈ రోజు రాబోతున్న గెస్ట్ రాధిక ఫ్రమ్ హైదరాబాద్. సో లెట్స్ వెల్కమ్ హర్. మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమో గాని 50 కేజీల మందారాన్ని 5.5 అడుగుల బంగారాన్ని పలికింది ఆకాశవాణి. 60 కేజీల బంగారాన్ని. ఓ మై గాడ్, రాధిక గారు. హలో అండి, వెల్కమ్ టు వంటాస్టిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వంటాస్టిక్ వచ్చారు కాబట్టి మీకోసం నేను పాడబోతున్నాను ఒక పాట. రాధిక 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 రాధిక. రాదు అనుకున్నారు కానీ వచ్చాను. ఫైనల్లీ రాధికక్క వచ్చింది. రాధికక్క ఈ రోజు ఏం ఉండబోతున్నారు? మొక్కజొన్న టిక్కాలు. మొక్కజొన్నతో టిక్కాలు కూడా చేస్తారా? నాకు మొక్కజొన్న గారెలు తెలుసు, మొక్కజొన్న టిక్కాలు ఏంటి కొత్తగా ఉన్నాయి. సరే ఫంటాస్టిక్ లో ఇదే కొత్త వెరైటీ. చలో రాధికక్క ఈ రోజు కుమ్మేద్దాం, స్టార్ట్ చేసేద్దాం. మొదలెడదాం. చలో. సో ఫస్ట్ ఏం చేయాలి రాధిక గారు? మనం ఒక బౌల్ తీసుకొని మనం ఇంగ్రీడియంట్స్ స్టార్ట్ చేద్దాం. ఇవి స్ప్రింగ్ ఆనియన్స్. ఓకే. సో ఏం చేస్తుంటారు? నేను ఇంతకు ముందు జాబ్ చేశాను, ఇప్పుడు చిన్న బాబు ఉన్నాడు, ఏం చేయట్లేదు. ఓకే. ఆనియన్స్ ఎంత? ఒక 2 ఆనియన్స్ తీసుకున్నారా? 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఏం చేయట్లేదు అనొద్దు, మీరు మీ భుజాల మీద పెట్టుకొని మీ ఫ్యామిలీని చూసుకుంటున్నారు, పిల్లల భవిష్యత్తు చూసుకుంటున్నారు. వెరీ ఇంపార్టెంట్. కొత్తిమీర. నెక్స్ట్ మైదా. మైదా ఎంత తీసుకుంటున్నారు? ఒక 2 స్పూన్స్ తీసుకున్నాం. ఓకే మేడం, నాకు హాయ్ చెప్పి వచ్చినప్పుడు అదే అనుకుంటున్నారా? ఈవెన్ నాకు హాయ్ చెప్పింది కానీ పాపం చెప్పాను, నమస్తే అని కూడా చెప్పాను. కానీ మీరు నాకు చెప్పినట్టు పాపం కాంతం గారికి చెప్పలేదు కాబట్టి వాడు చాలా ఫీల్ అవుతున్నాడు ఈ మధ్య. నా గురించి కాదు మేడం ఫీల్ అయ్యేది, నా మమ్మీకి చెప్పలేదు అందుకే. అదే ముత్యాలాగా ఉన్నాయి ఉడికించిన మొక్కజొన్న. ఎంత అంటే మొక్కజొన్నలు ఎంత తీసుకుంటున్నారు? ఒక 1/2 కప్పు తీసుకున్నాం. కప్ప. ఓకే. ఆరిగానో. నెక్స్ట్ సో ఆరిగానో ఒక 1/2 టేబుల్ స్పూన్. చిల్లీ ఫ్లేక్స్. ఎంత ఇంకా వేయండి, చిల్లీ ఫ్లేక్స్ బాగుంటది, కరం కరం ఉంటుంది. మీ కొరకు మొత్తం వేస్తాను. వేసేయండి. ఇందాక నేను ఒక మాట చెప్పిన, మీరు వినలేదు. ఏమన్నారు? నా మమ్మీకి హాయ్ చెప్పలే అన్నది. అమ్మ మమ్మీ అంటున్నారా? నన్ను మమ్మీ ఉంది. అయ్యో, నన్ను మమ్మీ అంటారా? నాకు ఇక్కడ ఒక మమ్మీ ఉంది, కనబడతలేదు. మీ వల్ల కనిపిస్తలేదండి. ఇగో ఇక్కడ ఉంది చూడండి. హాయ్ చెప్పండి. హాయ్. శ్రీకాంత్ గారు కనిపిస్తున్నారు, నేను కనిపిస్తలేను కదా. కనబడుతున్నారట మీరు. కనిపిస్తున్నానా నేను? హాయ్ చెప్తాను. హాయ్ చెప్పండి. హాయ్ అండి, నాకు ఒక 1 lakh కొట్టచ్చు కదా. కొట్టమనండి. ఆమె కనబడినప్పుడు నీకు అమౌంట్ కనబడేది కదా. నాకు కనిపిస్తుందండి. కనబడుతుందా? ఓకే, ఒకసారి సెకండ్ ఇవ్వండి. హలో. ఇటు వచ్చిందండి. మమ్మీయే కదా. కనిపించిందా? అంటే నాకు తెలిసి నీకు మమ్మీ నట్టున్నది. మా మమ్మీ ఇక్కడనే ఉన్నది. ఓకే, మీ మమ్మీ ఏమన్నా చెప్తుందా ఇట్లాంటివి? సరే మీరు స్టార్ట్ చేయండి మేడం. నెక్స్ట్ మనం పెప్పర్ పౌడర్ వేసుకుందాం. చీజ్ వేసుకుంటున్నామా? చిన్న చీజ్ క్యూబ్.
అవును, మీరు ఎక్కడ నేర్చుకుని రాధిక గారి వంట? నేను అన్ని కొత్త వంటలు చేస్తుంటాను, అందులో ఇది ఒక ట్రై చేశాను. ఇంట్లో ప్రయోగాలు చేస్తారు. చేస్తుంటాను. Workout అయితే first- ఫ్రెండ్స్ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, కిట్టి పార్టీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ వచ్చినప్పుడు ఇలా కొత్త కొత్త అన్ని ట్రై చేస్తూ ఉంటాను. ప్రయోగాలన్నీ నాకు తెలిసి ఫస్ట్ మీ ఆయన మీద ట్రై చేస్తారు కావచ్చు. అలా నేనేం కాదు, ఫస్ట్ పిల్లలు చేస్తారు. ఇది అబద్ధం. ఫస్ట్ హస్బెండ్ ప్రయోగం చేసిన తర్వాత కాదు, ఎవరు- వర్కౌట్ అయితే పిల్లల దగ్గరికి పోతుంది. నిజం చెప్పాలంటే మా ఆయననే కరెక్ట్ చెప్తాడండి ఎట్లుంది డెఫినెట్ గా రాంగ్ ఉన్నా రైట్ ఉన్నా కరెక్ట్ చెప్పాలండి, ఎందుకంటే అడిగింది వాళ్ళ ఆవిడ కాబట్టి. ఇన్స్పిరేషన్ కొరకు మనం ఇంకా మంచి చేయాలి, రేపటి నుంచి తినాలి కదా. ఇప్పుడు ఏంటంటే మంచిగా చేస్తారు అనుకో, మంచిగా ఉందంటే ఓకే, ఒకవేళ మంచిగా లేకుండా మంచిగా ఉందంటే రోజు ఇట్లా చేస్తాం, మళ్ళీ చేయదనుకుంటారు కదా. అట్లే చేస్తాం అనుకుంటారు. సో యాక్చువల్లీ ఇవన్నీ భలే ఉన్నాయండి. చూస్తుంటేనే బాగుంది కదా, ఇంకా చేసిన దానికన్నా. అవును. అయ్యో మేడం, అసలు ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని ఎక్కడ తెచ్చినా తెలుసా మీకు? ఎక్కడికి వెళ్ళి తెచ్చావు? కట్టడం స్మార్ట్ బజార్. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్ని మొత్తం స్మార్ట్ బజార్ లో తీసుకున్నాను. సూపర్ స్మార్ట్ బజార్, స్మార్ట్ గా ఉంటాయి కదా. చీజు, ఆరిగానో లాంటివి ఎక్కడ దొరికినా దొరకపోయినా సరే ఈ స్మార్ట్ బజార్ లో మాత్రం ఖచ్చితంగా దొరుకుతాయి. సో మీరు ఎప్పుడైనా చీజు, ఆరిగానో, ఆలివ్స్ ఎక్కడ దొరుకుతాయి అని ఆలోచించినప్పుడు స్మార్ట్ బజార్ లో ఈజీగా లభిస్తాయి. సో మీ దగ్గరలో ఉన్న స్మార్ట్ బజార్ కి వెళ్ళండి, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ హ్యాపీగా కొనేసుకోండి. ఇప్పుడు ఏం వేసుకోవాలి నెక్స్ట్? మిల్క్. నెక్స్ట్ మిల్క్ యాడ్ చేస్తాం. ఏంటి టిక్కాలో మిల్కా? మిల్క్ అవునా? మీలాకే ఉన్నాయి మిల్క్ కూడా. అట్లా అంటే తమన్నా ఫీల్ అవుతుంది. ఏం What do you mean, కాంతం? చెప్తున్నా అంటే మిల్కీ బ్యూటీ తను కదా. మిల్కే పెట్టి తనైతే నేను నీకు యజమానిరా, ఏమన్నా నన్ను పొగడాలి, లేదంటే నీకు జీతం కట్ చేస్తా. కాదు, మిల్క్ వేస్తే బాగుంటుందా, పాలు పగిలిపోతే మన భయం అవుతుంది నాకు. ఏం కాదు పగలవు. మమ్మీ సాల్ట్ వేసుకోమని చెప్తాను కొంచెం. మా మమ్మీ సాల్ట్ వేసుకోమని అవును, చెప్తాను. సాల్ట్ మమ్మీ కరెక్ట్ చెప్తుంది. అప్పుడప్పుడు అదే, అదే. మర్చిపోయినాయి అన్ని. ఇప్పుడు మీ ఇద్దరికి మెంటలా, నాకు మెంటలా? నాకు భయం వేస్తుంది. కొంచెం సాల్ట్ వేసుకుందాం మరియాన గారు. మమ్మీ అన్ని చూస్తుంది. నీకు మెంటల్ అని ఫిక్స్ అయింది, మమ్మీ చెప్పింది. మెదడు షార్ప్ అని చెప్పింది, మెంటల్ కాదు. షార్ప్ ఉండబట్టే మనం ఉప్పు మర్చిపోయినా చెప్తుందండి. చెప్పింది ఎవరు? మమ్మీ. మమ్మీ చాలా చక్కగా అనిపిస్తుంది. మిల్క్ యాడ్ చేద్దాం. ఓకే, కానీ ఫస్ట్ టైం టిక్కీలో పాలు అంటే నాకు కొద్దిగా ఎట్లుంటుందో టేస్ట్ చేసి నేను మీకు జెన్యూన్ రివ్యూ ఇస్తాను ఫ్రెండ్స్. పాలు కలుపుతారా టిక్కీలో అనేది నాకు పెద్ద డౌట్. చీజ్ వరకు బాగానే ఉండే. మీరు మిల్క్ తో బాగాలేదనుకుంటున్నాను, చాలా చక్కగా ఉంటుంది. మీరు టేస్ట్ చూడండి. అసలు మీరే మళ్ళీ 2 తినే బదులు 3 తింటా అంటారు. ఓకే, అయితే రెడీ రాధిక అక్క. మా మమ్మీ ఇంకో కొన్ని పాలు పడతాయి అని చెప్పింది, కొన్ని వేయండి. ఇంకా కొన్నా? నేనే వద్దునండి. అమ్మా, నీకు మీ మమ్మీకి దండం. చాలు చాలు. ఓకే రాధిక అక్క, నెక్స్ట్ స్టార్ట్ చేసేద్దాం. నెక్స్ట్ ఏం చేద్దాం? స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇది టిక్కాల దాకా వేద్దాం. ప్యాన్ వేడెక్కింది కదా, మనం బటర్ కొంచెం అప్లై చేద్దాం Okay. పెన్నం మీద. ఇప్పుడు దాన్ని ఏం చేద్దాం brush అంటే వాడాలి. ఇలా స్టైల్ గా బ్రష్ తో. అప్లై చేసుకొని ఇప్పుడు ఏం చేయాలి రాధిక నెక్స్ట్ దీన్ని? మొక్కజొన్న టిక్కాను ఇందులో అప్లై చేద్దాం. సో టిక్కా దీంతోనే వేయాలా? టిక్కతోనే, ఇది స్పూన్ తోనే స్పూన్ తోనేనా స్ప్రెడ్ చేయాలంట? స్ప్రెడ్ చేయాలి. రౌండ్ చేసుకోమంటుంది మా మమ్మీ. రౌండ్ గా చేసి మూడో టిక్కాలంటే ఎలాగో అలానే ఉంటాయి కదరా రౌండ్ గా. సో ఇప్పుడు ఇది ఇలా అయ్యింది కదా, నెక్స్ట్ ఏంటి? కొంచెం బటర్ వేసుకొని తిప్పుదాం మనం. ఓకే అండి, సో బట్టరే. రాధిక రాధిక, ఇది రాదా? వచ్చింది, అయిపోయిందా? చాలా మంచిగా వచ్చింది. ఒకసారి మనము దీన్ని తిప్పేసుకుందాము. ఓకే. ఏ అవును, టిక్కీలాగా అయిపోయిందిగా. అయిపోయింది. తెల్ల పోరి బల్లి కంటే తెల్లగా అసలు ఎంత ఉంటది. బాగున్నాయి కదా. శ్రీకాంత్ గారు ఇక్కడ ఎలా ఉన్నా అలా అనిపిస్తుంది కదా. ఇప్పుడు match అయింది. ఇప్పుడు match అయింది. ఏంటండి నా ముఖం మీద ఇన్ని పింపుల్స్ ఉన్నాయా? ఇప్పుడు అరే match అయింది. కాంతం, అది మరి డాంబర్ రోడ్ లో ఉంది. అదే ఈ ఫేస్ ఆ ఫేస్. ముత్యాలండి అవి. అయితే మీ సీసీ రోడ్డు కొంచెం వైట్ ఉంటది కదా. నువ్వేంట్రా కాలువనా? కాలువ మంచి అంటే అందరి దాహాన్ని తీరుస్తుంది, మంచిదే. నేను ఆ కాలువ గురించి మాట్లాడట్లేదురా, ఇంకో కాలువ. మురికి కాలువ. మురికి మీరు, కాలువ నేను. నీకు జీతం కట్ చేస్తారా? నేనంటే గౌరవం పోతుంది, భయం పోతుంది. ఆల్రెడీ నాకు ఒక దగ్గర పని దొరికింది, మమ్మీ దగ్గర. ఎక్కడుందిరా మీ మమ్మీ? ఇది కాదా? అక్కడ ఉంది. ఈ సజెషన్ ఇచ్చేది మొత్తం మమ్మీనే. అదే మీ మమ్మీతో పాటు నిన్ను తీసుకెళ్లిపోద్దేమో అనిపిస్తుంది. నిన్ను తీసుకుపోతాను వచ్చిందట. మరి నీతో ఎందుకు మాట్లాడుతుందిరా? అంటే ఎట్లా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలని టైం అడుగుతుంది. నువ్వు నాకు మర్డర్ ఫిక్స్ చేస్తున్నావా? ప్రేక్షకులారా, నేను సడన్ గా ఎప్పుడైనా కనిపించకుండా పోతే దానికి కారణం కాంతం, కాంతంగా ఆడి మమ్మీ, దానికి సాక్ష్యం రాధిక అక్క. నేనెందుకండి? ఓకే, అందరం పోవాలండి ఒకటేసారి. అదేంది మేడం, అందరు పోవాలంటారు, మీరేమో చెప్పకుండా దుబాయ్ పోతారు, అరబిక్ పోతారు. ఓకే, ఇక డిష్ అవుట్ చేద్దాం. సరే. అయిపోయినట్టే కదండి ఇవి. అయిపోయినాయండి.
ఇంకొక 3 చేసేసుకున్నాక మంచిగా హ్యాపీగా మనం మన ఏమీ టైంలోకి వెళ్ళిపోదాం. మళ్ళీ బటర్ బటర్ మేము ఇలాగే ఇంకొక 3 కూడా వేసేసుకుంటూ ఉంటాం. మీకు కూడా వచ్చేసింది వేయడం. మా మేడంకి వచ్చండి, కాకపోతే కొంచెం బద్ధకం ఎక్కువ అంతే. ఇది చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారే నాకు తెలిసి. మొక్కజొన్న కదా, రెడీ అయిపోయింది. సో సర్వ్ చేసేసుకుందామా? పెట్టేసాయి. కార్న్ చాలా హెల్దీ. నాకు ఎప్పుడు తెలంగాణ సైడ్ మొక్కజొన్న గారెలు అలాంటివి చేస్తూ ఉంటారు. సో అది తెలుసు కానీ టిక్కీస్ ఫస్ట్ టైం తినబోతున్నాను. ఫంటాస్టిక్ లో కొత్త ఐటమ్. రాధిక చూసి అందరు మళ్ళీ ఇంట్లో కంపల్సరీ ట్రై చేస్తారండి. సో ఫ్రెండ్స్, మొక్కజొన్న టిక్కాలు రెడీ అయిపోయినాయి. అండ్ అలాగే స్వీట్ పొటాటో ఆల్మండ్ సూప్ తో పాటు ఇది తింటే ఎందుకో కాంబినేషన్ అదిరిపోతుంది అనిపిస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇంటూ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్, యమ్మీ టైం. లెట్స్ గో. అబ్బా, నాకెంత మంచి ప్రోటీన్ హై ఫుడ్ తింటున్నాం అనిపిస్తుంది. ఫైబర్ ఉంది, ప్రోటీన్ ఉంది, చాలా న్యూట్రిషియస్ ఫుడ్ తింటున్నాం అన్న ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడెప్పుడు కుమ్ముదామా అని నేను రెడీగా ఉన్నాను. బట్ ఈ లోపు మీరు స్వీట్ పొటాటో ఆల్మండ్ సూప్ అలాగే మొక్కజొన్న టిక్కాలు ఎలా తయారు చేసుకోవాలో రీక్యాప్ చూసేయండి. స్వీట్ పొటాటో ఆల్మండ్ సూప్. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో బాదం ముక్కలు, నీళ్లు పోసి మిక్సీకి వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే ఉడికించుకున్న స్వీట్ పొటాటోని కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టాలి. పాన్ వేడెక్కాక అందులో కొద్దిగా గీ వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం స్వీట్ పొటాటో మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. నీళ్లు వేసుకొని కలుపుకోవాలి. అందులో కొద్దిగా మిరియాల పొడి, యాలకుల పొడి, ఉప్పు వేసుకొని ఒక బాయిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇలా బాయిల్ అయిన మిశ్రమాన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ పొటాటో ఆల్మండ్ సూప్ రెడీ. మొక్కజొన్న టిక్కీ తయారు చేసుకునే విధానం. ఒక బౌల్లో స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర, మైదా, మొక్కజొన్న హాఫ్ కప్, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్ పౌడర్, సన్నగా తురుముకున్న చీజ్, కొద్దిగా ఉప్పు, పాలు వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకోవాలి. పాన్ వేడెక్కాక కొద్దిగా గీ అప్లై చేసుకుని ముందుగా ప్రిపేర్ చేసుకున్న మొక్కజొన్న మిశ్రమాన్ని టిక్కీల్లా వేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మొక్కజొన్న టిక్కీలు రెడీ. సూప్ అంటే ఒక బౌల్ ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి. సూప్ బౌల్ లో తాగాలి. దానికి ఇలా వేసేసుకొని, సారీ నేను ఫుడ్ కనిపిస్తే గెస్ట్ వచ్చారా, తమ్ముడు ఉన్నాడా ఏం పట్టించుకోను అనమాట. ఫస్ట్ నేనే తినాలని ఆలోచిస్తుంటా. అలా కాదండి, మీ టేస్ట్ చూసినాక మాకు టేస్ట్ చూపించాలనుకుంటున్నారు. రే రాధిక, యువర్ మై రాధిక. చాలా పాజిటివ్ ఉన్నది. ఆవిడ పాజిటివ్ ఉండదు కాబట్టి ఫస్ట్ ఆవిడకి. నువ్వు ఎప్పుడు నన్ను పొగడలేదు. మీ మమ్మీతో నువ్వు నన్ను అసలు తిట్టుపిచ్చావు. మమ్మీకి ప్లేట్ మళ్ళీ అవసరం లేదు. ఆ మమ్మీని వాళ్ళు షేర్ చేసుకుంటారు. వాళ్ళ మమ్మీ మంచి మమ్మీ కాదు, నన్ను ఇంత ఒక టార్చర్ చేసింది వాళ్ళ మమ్మీ. ఎంత మంచి అమ్మాయిని టార్చర్ చేయొచ్చు తప్పు కదా కదా. సార్, నాలాంటి అమ్మాయి ఉంటుందా భూమి మీద? మంచి అమ్మాయి అంటే అందంగా ఉంటే మంచోళ్ళు కాదు మేడం. అందం కాదండి, ముద్దుగా ఉంది. ఇంకా అదే ముద్దుగా అందంగా ఉంటే మంచోళ్ళు కాదు. మాట్లాడుతుంది అంటే బయటతో అట్లే మాట్లాడుతుంది. ఎవరు తెలియట్లేదండి నేను ఎంత మంచిదాన్ను. ఇప్పుడు చుట్టాలు వచ్చినప్పుడు 2 నిమిషాలు మంచిగానే మాట్లాడతారండి. ఒక 10 రోజులు ఉన్నారనుకో ఇంట్లో తెలిసిపోద్ది. చూడండి, flow లో కూడా నేను వాడికి పెట్టారు ప్రేమగా కదా. నెల రోజులుగా మా ఇంట్లో ఉంటున్నాడు. ఇదేంది మరి? ఫస్ట్ నాకే అదే కదా. సో కమాన్ రాధిక గారు, సూప్ మధ్యలో పెట్టేసుకోండి, తినేద్దాం. పర్ఫెక్ట్ కాంతం. స్వీట్ పొటాటో కదా, ఆల్మండ్ కొద్ది స్వీట్ ని కట్ చేస్తుంది, సాల్ట్. నాకైతే తెగ నచ్చిందండి. బట్ చిన్న చిన్న మనం ఇంట్లో థింగ్స్ చేస్తుంటాం కదా. ఈ టిక్కీని నేను రాధిక అక్క సూపర్ నీ డిష్ కూడా. అవునా, థ్యాంక్ యూ. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని జస్ట్ నా కోసం ఈ సూప్ లో ఇలా ముంచి, ఓకేనా? మనకు కూడా తినాలనిపిస్తుంది. అలా అలా అంటే 2 మిక్స్ అంటే కొంచెం మరి హ్యాపీగా తినడం అనేది ఓ వరం. అది చాలా తక్కువ మందికి దొరుకుతుంది. లక్కీగా నాకు దొరికింది, నేను ఎంజాయ్ చేస్తున్నా. అదృష్టం ఒక వరం కదా అది. అది కొంచెం ఎక్కువ దొరికింది మీకు అంటారు. బా అవును రాధిక గారు, మీకు మా షోకే వచ్చేలా అనిపించింది. చాలా బాగుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గెస్ట్ దేవోభావ అన్నది చాలా బాగుంది. ఫంటాస్టిక్ షోలో ఇది మాత్రం సూపర్ హైలైట్ అవుతుంది. తగ్గేదే లేదు నిజంగా, అసలు తగ్గేదే లేదు. థ్యాంక్ యూ రాధిక గారు ఫర్ బీయింగ్ ఆన్ ద షో. అండ్ మేము కూడా మంచి ప్రోటీన్ హై ఫుడ్ తిన్నాం ఈ రోజు. అండ్ నెక్స్ట్ మళ్ళీ కలుసుకుందాం. మీరు మళ్ళీ మా షోకి రండి, ఓకేనా? ఓకే అండి. సో ఫ్రెండ్స్, కీప్ వాచింగ్ ఫంటాస్టిక్ ఓన్లీ ఆన్ సంజమిని. టాడా, బాయ్.